లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓం బిర్లా. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. గత 4 రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగుతుంది. ఈ నెల 21 నుంచి యథావిధిగా సభా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓం బిర్లా. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. గత 4 రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగుతుంది. ఈ నెల 21 నుంచి యథావిధిగా సభా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? శాలిని, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నుంచి ఈ రోజు వరకు కూడా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏ అంశంపైన కూడా చర్చ జరగలేదు ఇంతవరకు. ఎందుకంటే ప్రధానంగా విపక్ష పార్టీలందరూ కూడా కొన్ని అంశాలు లేవనెత్తుతూ వాటిపైన చర్చకు రావాలి అని చెప్పేసి కూడా పట్టుబడుతూ ప్లకార్డ్స్ పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు వస్తుండడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాయిదాల పర్వం అలానే కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఏ ఒక్క అంశంపైన కూడా ఇంతవరకు చర్చించలేదు. కాబట్టి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ముఖ్యంగా ఫ్లోర్ లీడర్స్, అంటే వివిధ పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దానిలో భాగంగా అన్ని పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక తాటిపైకి వచ్చారు. అంటే ముఖ్యంగా ఏంటి ఒక తాటిపైకి రావడానికి గల కారణం ఏంటంటే వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క అంశంపైన కూడా చర్చ జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి ప్రతిపక్ష అంటే విపక్ష సభ్యులందరూ కూడా సహకరించాలి. అంశం ఏదైనా సరే అధికార పార్టీ చర్చించేందుకు సిద్ధంగా ఉంది, ముందుకు వస్తుంది. కానీ విపక్ష పార్టీల సభ్యులందరూ కూడా ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తుతున్నారు. ఆ అంశం పైన చర్చించేందుకు ముందుకు వస్తుంటే మళ్ళా వెంటనే బయటికి వెళ్ళి నిరసన తెలుపుతున్నారు. ఇది సరైన వైఖరి కాదని చెప్పేసి కూడా గతంలోనే కి సంబంధించినటువంటి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా విపక్ష సభ్యులు ప్రధానంగా పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రధానంగా 2 అంశాలకు సంబంధించి పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి, పహల్గామ్కి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి చర్చించాలని, దాని తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎందుకు పాకిస్తాన్ పైన యుద్ధం జరుగుతుంటే మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని దానిపైన కూడా చర్చించాలని చెప్పేసి విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. దీంతో పాటుగా ముఖ్యంగా రానున్న రోజులలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఇంత త్వరగా అక్కడ ఓటర్ల జాబితా సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది? చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ చాలామంది తొలగించారు. బీజేపీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా విపక్ష సభ్యులందరూ కూడా పార్లమెంట్లో ఈ అంశాలపైన చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని ఇటు రాజ్యసభ చైర్మన్ దగ్గరికి పోడియం దగ్గరికి వెళ్ళడం, అదేవిధంగా లోక్సభ స్పీకర్ దగ్గరికి పోడియం దగ్గరికి ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్ళడం. ఏ ఒక్క అంశంపైన కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. కాబట్టి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత వెంటనే విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మధ్యాహ్నానికి వాయిదా పడడం, మధ్యాహ్నానికి ప్రారంభం కాగానే మళ్ళీ విపక్ష సభ్యుల ఆందోళన మధ్య సాయంత్రానికి వాయిదా పడడం, మళ్ళీ సాయంత్రం స్టార్ట్ కాగానే విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మళ్ళీ మరుసటి రోజు వాయిదా పడడం, ఇలా కంటిన్యూగా వస్తుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దానిలో భాగంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తోటి ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఫ్లోర్ లీడర్స్ సమావేశంలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ఒక తాటిపైకి వచ్చినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అంటే ఏంటి ఒక తాటిపైకి రావడం కంటే ఇక నుంచి ఏ అంశం పైన కూడా చర్చ చేయడానికి సిద్ధంగా అధికార పార్టీ ఉంది. కాబట్టి అందరూ కూడా విపక్ష పార్టీ సభ్యులందరూ కూడా సహకరించాలి. ప్రశ్న ఏదైనా సరే సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉన్నప్పుడు అది అడగాలి తప్ప అంతకుమించి ఇక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా ప్రధానంగా దీనిపైన చర్చించారు. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి ఇక కంటిన్యూ
కంటిన్యూగా ఈ యొక్క పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఈ యొక్క వాయిదాల పర్వం మరోసారి రిపీట్ కాకుండా ఉండాలని చెప్పేసి ఒక కీలకమైన సమావేశం. దానిలో భాగంగా విపక్ష పార్టీ సభ్యులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు కాబట్టి ఇక నుంచి వాయిదాల పర్వం ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. సో ప్రతి ఒక్క అంశం పైన చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క మన ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశం కూడా చర్చిస్తారు. దాని తర్వాత పహల్గామ్కి సంబంధించిన అంశం పైన కూడా చర్చిస్తారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పేసి ఆ మధ్య ఆయన పదే ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి దానిపైన కూడా చర్చిస్తారు. దాని తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య కాలంలో భారత పైన పదే ఆయన కొన్ని విమర్శలు చేస్తూ వస్తున్నారు. కొన్ని ఈ మధ్య కాలంలో చూసాం మనం వాషింగ్టన్లో కూడా ఆయన టెక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలలో భారతీయులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నియమించుకోవద్దని చెప్పేసి కూడా ఆయన పదే చెప్తున్నారు కాబట్టి ఈ అంశం పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఓవరాల్గా చూస్తే మన దేశ సమస్యలు అదేవిధంగా మన అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశాన్ని ప్రపంచంలోనే ప్రపంచ దేశాలతో పోటీగా ఏ విధంగా మన దేశాన్ని ముందుకెళ్లాలి ఏంటి ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో మన పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అంశంపైన చర్చించే ఉంది. ఇట్లా ఓవరాల్గా ప్రతి ఒక్క అంశంపైన కూడా చర్చించి ప్రజలందరూ కూడా పార్లమెంట్లో ఏం జరుగుతుంది పార్లమెంట్లో ప్రజలకి ఉపయోగపడే అంశాలు ఏంటనేది కూడా ఆసక్తిగా చూస్తుంటారు కాబట్టి కానీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై దాదాపుగా 4 రోజులు కావస్తున్నా కూడా ఏ ఒక్క అంశంపైన కూడా చర్చించలేదు, చర్చకు దారి లేదు కాబట్టి సో అది కరెక్ట్ కాదు, అది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా అందరూ ఒక తాటిపైకి వచ్చారు కాబట్టి ఇక నుంచి పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.